ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలెక్టరేట్ లో చేపట్టిన మాట మంతి కార్యక్రమం ముగిసింది. ఈ సమావేశంలో మత్స్యకారుల సమస్యలు అభ్యర్థనలో వివరంగా వినిపించబడ్డాయి. వేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన 18 మంది మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షల చొప్పున బీమా చెక్కులు అందజేశారు. ఉప్పాడ తీర ప్రాంతంలో పారిశ్రామిక కాలుష్యంపై మత్స్యకారులు చేసిన ఫిర్యాదులను పరిశీలిస్తూ ఉప ముఖ్యమంత్రి కాలుష్య నియంత్రణ మండలి అధికారులను తక్షణంగా పొల్యూషన్ ఆడిట్ నిర్వహించమని ఆదేశించారు. వారం రోజుల్లోగా నివేదిక సమర్పించాలని, 100 రోజుల్లో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో పరిశ్రమల ప్రతినిధులు, మత్స్యశాఖ, పీసీబీ అధికారులు, ఎన్జీఓలు, మత్స్యకారులు అందరినీ భాగస్వాములుగా చేసుకుని తుది నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. మత్స్యకారులు హార్బర్ డిజైన్ లోపాలు, తీరం కోత, జీవనోపాధి సంక్షోభం వంటి అనేక సమస్యలను వివరించారు. పవన్ కళ్యాణ్ అన్ని అంశాలను శ్రద్ధగా విని అధికారులతో సమీక్షించారు. హార్బర్ రీడిజైన్ కు ఐఐటి చెన్నై నిపుణుల సలహా తీసుకుంటామని తెలిపారు. ఉప్పాడ తీర రక్షణకు కావాల్సిన 320 కోట్లు త్వరలోనే కేంద్రం నుంచి రాబట్టే ప్రయత్నం చేస్తానని తెలిపారు. మత్స్యకారుల సమస్యలను 3 నెలల్లో పరిష్కరిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.